మీరు చాలా మందితో చాలా పార్టీలు ఆఫర్ చేసినాయి అన్నారు. బీజేపీ ఈటెల రాజేంద్రన్ కూడా కలిసినట్టున్నారు కదా ఒకసారి. ఏంటి పరిస్థితి? వాళ్ళు ఇవ్వలేని హామీ ఏంటి? కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చిన మీకు హామీ ఏంటి? బీజేపీ తరఫు నుంచి స్పష్టమైన హామీ ఏం రాలేదా అప్పట్లో? ఏమైంది, టు బి ఫ్రాంక్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్లీ నేను క్యాస్ట్ పరంగా చౌదరి, బిలీవ్ ఇన్ క్రైస్ట్. అయితే నన్ను పార్టీ నుంచి వచ్చినప్పుడు అక్కడ ఏపీలో సోమరాజు గారు వాళ్ళు పిలిపించి మాట్లాడారు. అండ్ తర్వాత ఇక్కడ డీకే అరుణ గారు, లక్ష్మణ్ గారు, ఈటల గారు పిలిపించి మాట్లాడారు. అప్పటికే నేను సరే మోడీ గారు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటని నేను సమీక్షలు చేసుకుంటున్న టైంలో ఈ మతతత్వాన్ని గురించి ఎక్కువ గొడవలు అయిపోయిందండి. అప్పుడే మన మణిపూర్ గొడవలు కానీ, ఆఫ్టర్ దట్ ఇక ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కరికి ఇది మతాలను రెచ్చగొట్టి దేవుళ్ళను ఉపయోగించి క్యాష్ చేసుకుంటున్నారు అనేది బలంగా ప్రజల్లోకి నానుడి వచ్చింది. సో ఇటువంటి దాంట్లో ఉన్నప్పుడు నేను ఎంతవరకు ప్రజలకి రీచ్ అవ్వగలను, నాకు అక్కడ ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఇప్పుడు పార్టీ అంటే అందరికీ సంబంధించిందిగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు హిందూ, ముస్లిం, మా చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తున్నాం ఎప్పుడు ఇటువంటి అల్లర్లు కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని మన భారతదేశ సంప్రదాయాలని వాళ్ళ సిద్ధాంతాలు అంటే మేము కూడా గౌరవిస్తాం. నేను ఇక్కడ ఇప్పుడు ఒక దైవత్వం అనేది, ఒక బిలీవ్ అనేది వాళ్ళ పర్సనల్ది. అది తప్పు చేసి బలవంతంగా నువ్వు తీసుకెళ్ళిపోయి కాళ్ళు చేతులు కట్టి నువ్వు మారుస్తున్నావు అంటే అసలు అది దేవుడే ఒప్పుకోడు. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మేము ఒప్పుకోము. సో నాకు ఒక రైట్స్ ఉంది భారతదేశంలో. మనం అలా అని మన సంప్రదాయాలని గౌరవించే దాంట్లో ప్రప్రథమంగా నేను ఉంటాను. మనం పుట్టినప్పుడు మన నేటివిటీ ఏంటి, మన కట్టు, మన సంప్రదాయము, మన పద్ధతులు అన్నింటి కూడా ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చాలా మందికి చెప్తానండి. ఈ దేవుని వాక్యం చెప్పేవాళ్ళు కూడా లేడీస్ని పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తారు. వాట్ ఈస్ దట్? మన నమస్కారం అనేది మన సంస్కారం. ఒక ఏజ్ వచ్చినాక మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకు కూడా అది నేర్పిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలనేది ఉంటుంది. సో అన్నెసరీ ఎందుకు మనం ఒకళ్ళ చేతులు ఒకళ్ళకి ఇచ్చి, సో అట్లా మన సిద్ధాంతాలను అన్నిటిని కూడా నేను గౌరవిస్తాను. సో అటువంటి టైంలో బాగా మణిపూర్ విషయం రావటం అండ్ ఒక దీనికి సంబంధించిన వాళ్ళకి అన్యాయం జరిగిందని ఉన్నప్పుడు సో నేను అక్కడ ఎంతవరకు నేను వెళ్ళగలను? ఇప్పుడు సెక్యులరిజం పార్టీగా ఉండాలి. మీరే వద్దనుకున్నారా? వద్దనుకోవటం కాదు, కానీ నాకెందుకో అక్కడ నేను ఎలా వర్క్ చేయగలగాలి, ప్రజలకి మనం ఎలా రీచ్ అవ్వగలగాలి. ఊరికే నామకే వాస్తవంగా ఉండి పోస్టుల కోసం జాయిన్ అయ్యే స్వభావం నాది కాదు. అలా ఉంటే నేను టీడీపీలోనే ఉండేదాన్ని ప్రతి ఒక్కదానికి. సో మనకి ఒక గ్రిప్ ఉండాలి వర్క్ చేయటానికి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అనుకోకుండా కాంగ్రెస్లోకి రావటానికి గాడ్ ఓపెన్ వన్ డోర్. అండ్ మనకి ఇక్కడ పనిచేయటానికి అన్ని విధాలా బాగుంటుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆయన పడుతున్న కష్టం, ఈ జోడో యాత్ర కానీ, ఇప్పుడు న్యాయ పోరాటం, ఇప్పుడు మనం మోడీ గారిని చూస్తే అంటే అంత స్థాయి వ్యక్తిని మేము మాట్లాడటం కానీ కాదు, కానీ ఆయన ఫోటోషూట్స్కి సింగిల్గా ఆయన డ్రెస్సులు, ఆయన ఫోటోషూట్స్ ఇట్లా ఆయనది అయిపోయింది. ఆయనకి డ్రెస్సులు ఎక్కడి నుంచో వస్తాయని రోజుకి ఒక న్యూస్. ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఎంతమంది అది ప్రజల డబ్బు వేస్ట్ అయిపోతుందండి. అదే ఈరోజు మనం రాహుల్ గాంధీ గారిని చూస్తే ఆయనకు ఉండాల్సిన వయసు ఉంది, చేసుకోవాల్సిన వయసు అన్నీ ఉండి కూడాను 24 hours ఆయన ప్రజల మధ్యలో ఉంటున్నాడు. సో తన తండ్రికి ఒక తగ్గ తనయుడుగా ఆయన చేయాలనే తాపత్రయం రేపు ఫ్యూచర్లో అటువంటి లీడర్ దగ్గర ఉన్నప్పుడు మాకు కూడాను మా స్వరాన్ని ఉన్నట్టుగా వినిపించడానికి, ప్రజలకి చేరువుగా ఉండటానికి బాగుంటుందనే ఆశతో నేను ఈ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ 3 నడుస్తుంది కదా, కాంగ్రెస్ పొజిషన్ ఏమనుకుంటున్నారండి ఇప్పుడు సెంటర్లో? వాళ్ళు బీజేపీ వాళ్ళు 400 పైచిలుకు సీట్లు మా టార్గెట్ అంటున్నారు. ఏంటి పరిస్థితి? అంటానికి ఏముందండి, అందరూ అంటారు. డెఫినెట్గా రాహుల్ గారికి ప్రజలైతే పట్టం కడతారు. ఎందుకంటే దానికి తగ్గట్టు ఆయన కృషి చేస్తున్నాడు, ప్రజలలోకి వెళ్తున్నాడు, ప్రజల మధ్యలో ఆయన చేస్తున్నారు. అండ్ ఈరోజు మనము అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో పార్టీలు చూస్తే నోట్ల మార్పిడి దగ్గర నుంచి కూడాను ఇప్పటికీ విగ్రహాలకి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారనేది ప్రజల సొమ్ముని, రాముడిని, సీతని, మన నేటివ్ని బట్టి అందరం గౌరవించాల్సిందే. సో ఎంతమంది భయభ్రాంతులకు అయిపోయారు అనేది బయటికి చెప్పలేకపోయినా ఈ కేసులు వీటన్నిటి పెట్టేది ఇది జగమెరిగిన సత్యం ఇది. కాబట్టి రానున్న దినాలలో కాంగ్రెస్కి డెఫినెట్గా రాహుల్ గారు ప్రధానమంత్రి అవుతారు. మేబీ ఒకవేళ ఇప్పుడు వాళ్ళు అన్నట్టు 400 అన్నా 500 అన్నా లేదు ఇంత మెజారిటీ అన్నా కూడా రానున్న దాంట్లో
కాలమే మనకు సమాధానం చెప్తుంది. ఓకే. దానికోసం మేము అరుపేరకుండా కృషి అయితే తప్పకుండా చేస్తున్నారు. టీం అంతా కూడా మేమంతా కూడా చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు తమిళనాడు కానీ, ఇక్కడ కర్ణాటక కానీ అండ్ తెలంగాణ కానీ, సో మార్పు అనేది రాబట్టే కదా ఇంత ప్రజలు టక తీర్పునిస్తున్నారు. సో డెఫినెట్గా ఇంకా మనకి టైం ఉంది. డెఫినెట్గా హీ విల్ రీచ్ ద గోల్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి నాయకుడు అవసరం మనకి. మనము హిందూ ముస్లిం అందరం కూడా మనము ఒక సహోదరుల భావంతో ఉండటానికి, ఆ మతతత్వం అనేది పోవాలి అని అంటే అటువంటి లీడర్స్ కేంద్రంలో కూడా రావాలి.